రామాయణము 24,000 శ్లోకాలు. మొత్తం 6 కాండలు. అవి బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలు. 6 కాండల మీద ఒక కాండ, ఉత్తరకాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షస సంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి. కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. అది ఏమిటంటే, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరములు అరణ్యాలలో గడిపాడు. భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు. భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు. భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు. భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణము యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. రామాయణములో రాముడు ఒక భగవానుడిలాగా బతికి చూపించలేదు, ఒక మనిషిలాగా బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు. అందుకే రామాయణము ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణము మీద విశ్వాసం ఉంటుందో, అంతకాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడన్నా రామాయణము గూర్చి మాట్లాడుతుంటే స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు.